ఒక వ్యక్తి జీవితంలో జరిగిన నిజమైన కథను సేకరించి ఈ లఘు చిత్రం తీయబడింది. ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇంత చదివి దేనికి పనికిరాక ఎందుకు బ్రతికి ఇంట్లో కష్టాలు తీర్చలేకపోతున్నాను. బ్రతకలేను, చచ్చిపోతాను నేను. అతనేంటి సూసైడ్ పాయింట్ దుఃఖం అంత కంగారుగా వెళ్తున్నాడు? తమ్ముడు తమ్ముడు ఆగు. ఏంటి పిచ్చి పని? ఎవరండి మీరు? మీరెవరు నన్ను ఆపడానికి? ఎందుకు నన్ను ఆపుతున్నారు? చచ్చిపోతాను నేను. తమ్ముడు ఆగు. నా సమస్య నాకుందండి. సమస్య వచ్చిందని చచ్చిపోవడమేనా? ఇంకేం చేయాలండి? ఇంత చదివి ఉద్యోగం లేక, ఇంట్లో వాళ్ళకి మారిపోయి, సొసైటీలో విలువ లేక ఇంకెందుకండి నేను బ్రతికేది? ఒకసారి అటు చూడు. ఎక్కడి వరకు రావడానికి ఎన్ని మలుపులు దాటొచ్చావో అలాగే జీవితంలో కూడాను ప్రతి మలుపు దాటుకునే రావాలి, అంతేగాని. అయినా నాకేం చెప్పాలనుకుంటున్నారు సార్? ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదు. చెప్పడానికి మీరు బాగా చెప్తారండి. బాధపడేది నేను కదా, అనుభవించేది నేను కదా, మీకే అండి. ప్రతి దారిలోనూ ఎన్నో మలుపులు ఉంటాయి. ఒక్క మార్గం కూడా దొరకలేదండి బ్రతకడానికి. ఇంకా బ్రతికి ఏం చేయాలండి? ఎటు వెళ్ళే దారి లేదు, బ్రతకడానికి ఒక అవకాశం కూడా లేదు. ఆశ కూడా చచ్చిపోయిందండి. ఇంకెందుకంటే నేను బ్రతికి నేను చచ్చిపోతాను. నా కోసం తెలుసా నీకు? మీరు ఇక్కడ కాబట్టి ఆపగలుగుతున్నారు. వేరే దగ్గర సూసైడ్ చేసుకుంటే మీరు ఏం చేయగలరండి? చెప్పండి. ఇప్పుడు చచ్చిపోకుండా ఆపగలరేమో కానీ నా మనసులో ఉన్న చచ్చిపోవాలన్న ఆలోచన ఆపలేరు సార్. మీరు ఆపలేరు. ఏ కాలు చేతులు బాగానే ఉన్నాయిగా, నన్ను చూసావా? బతకడానికి ఒక్క అవకాశం కూడా ఉండేది కాదు. నేను బతకట్లేదా? సమస్యకు చావా పరిష్కారం అనుకుంటే, అలా అనుకుంటే నీ కళ్ళ ముందు నేను కనబడి ఉండేవాడినే కాదు, నీ చావుని ఇలా ఆపేవాడిని కూడా కాదు. నీకేం తెలుసు, నా జీవితంలో నేను ఎన్నో పడ్డాను. రోజు రోజుకు నా కష్టం పెరుగుతూనే వచ్చేది. నేను ఎంత నలిగిపోయానో, అయినా బ్రతికాను. ఇప్పుడు కూడా చచ్చిపోదాం అనుకుంటున్నావా? నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నీతో చెప్తాను, విను. నేను చెప్పింది విన్నాక కూడా నువ్వు చావాలనుకుంటే చచ్చిపోయి. అసలేం జరిగిందంటే చెప్తాను, విను. ఇదే సుందర్నగర్లో కాశీపట్నం అనే ఒక చిన్న గ్రామం మాది. నాకు ఒక అమ్మ, ఒక అక్క. వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. వాళ్ళిద్దరే నన్ను పోషించడమే కాకుండా నాకు కావలసిన ప్రతి అవసరాన్ని వాళ్ళే చూసుకునేవారు. దీపు, ఖర్చులు కొంచుకో. నేను క్లాస్కి వెళ్ళి వస్తాను. సరే అమ్మా. దీపు, మధ్యాహ్నంకి అన్నం కూర వండేశాను, ఆకలిస్తే తినేసి. సరే. నేను వాళ్ళకి ఎంతో కొంత సహాయంగా ఉండాలని వాళ్ళు పనిలోకి వెళ్ళాక చాలా చోట్ల పని కోసం వెతికేవాడిని. కుంటోడు నీకు పనిలో పెట్టుకొని నేనేం చేయాలి? వెళ్ళి వెళ్ళి.
నీలాంటి కుంటోని పెట్టుకుంటే అయిపోతుంది. నీలాంటోడికి మా దగ్గర ఏం పని లేదు. పో. కష్టపడతానన్న పని అవ్వట్లేదు. నా సొంతంగా ఇలాంటి సమోసా అమ్ముకునే వ్యాపారం చేసుకుంటే ఎవరైనా పని ఇవ్వకపోతారా అని కాశీపట్నం అంతా తిరిగేవాడిని. సార్, కొంచెం ఇక్కడ ఏమైనా పని ఉంటే ఇప్పిస్తారా? కస్టమర్స్కి ఎలా చూపిస్తావు? నీ కండిషనే బాగాలేదు, ఇక్కడ పని లేదు. వామ్మో, వీళ్ళున్నారేంటి? ఏంట్రా షాపుల వైపు అలా చూస్తున్నావు? పానీపూరి అమ్మితే ఎలా ఉంటుంది, కాయగూరలు అమ్మితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. ఏంట్రా నీకు కూడా బిజినెస్ చేయాలని ఆలోచన ఉందా? నాకు ఎవరు పని అవ్వడం లేదు కదా, అందుకని. నిన్ను నిల్చోబెట్టడానికి కూర్చోబెట్టడానికి ఒక మనిషి కావాలి. నువ్వేలా బిజినెస్ చేస్తావు కాంతి కాకపోతే? రే కుంటోడు కోపం వస్తుందిరా. రే కుంటి, నా దగ్గర మంచి ఐడియాలు ఉన్నాయి చెప్పనా? వెళ్ళిపోతున్నాడు రా. రే కుంటి, ఒక మంచి బిజినెస్ ఉంది చెప్తాను రారా. కుంటి ఏంట్రా కుంటి? మీ ఇంట్లోది ఏమైనా తింటున్నాడా? మీ ఇంట్లోది ఏమైనా పెడుతున్నావా? నువ్వుగానే ఏమైనా పెడుతున్నావా? కుంటి గింటి ఏంట్రా? ఇంకోసారి ఆ మాట అన్నమాట మర్యాదగా ఉండదు. లేదక్క, ఇంకోసారి అన్నక్క. జాగ్రత్త. మీ అక్క వచ్చింది. మేరీ మొహం మార్చుకున్నాడు చూడు. ముఖం మార్చుకోడా? బిజినెస్ చేస్తాడంట, ఊర్లో వాళ్ళకి సలహాలు అడుగుతున్నాడు. ఏ పని చేస్తే బాగుంటుందో అని అడుగుతున్నాడు. కుంటాడని ఎటకారించారు. నేను వెళ్ళి 4 ఇచ్చేసి వచ్చాను. అవునా? అక్కకి నీకు ఏదో రకంగా సాయం చేద్దాం అనుకున్నానమ్మా. బయటికి పని కోసం వెళ్తే అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారమ్మా. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, నువ్వు పట్టించుకోక. స్నేహంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎగతాళి చేస్తున్నారమ్మా. దగ్గర కూడా రానివ్వట్లేదు. స్నేహం చేయడానికి కూడా నేను పనికిరానా? అక్క చెప్పక్క. ఇవన్నీ కాదు గాని ముందు అన్నం పెడతాందా. మిషన్ కుట్టడం నేర్పించవా? ఇంట్లోనే సాయంగా ఉంటాను. మిషన్ కుట్టాలంటే కాలుతోనే పనమ్మా, నువ్వు చేయలేవు. నా కాలు ఎలాగో చచ్చిపడిపోయిందమ్మా, కానీ ఎలాగో ప్రయత్నిస్తానమ్మా. దీపు కొంచెం అర్థం చేసుకో అమ్మా. ఎలాగో ప్రయత్నిస్తానమ్మా. సరే దీపు, నీకోసం నేను నేర్పిస్తాను. నెమ్మది దీపు, కూర్చుంటాను. నెమ్మదిగా కూర్చో. వద్దు నాన్న. ఆ పాపు, అరే వద్దు నాన్న. వద్దు వద్దు. పొద్దు పొద్దులే నాన్న. నా ఊరు జనాలే నన్ను మనిషిగా చూడలేని పరిస్థితి. నా ప్రయత్నం ఆపేవాడినే కాదు, నన్ను చివరించుకునేవారే తప్ప ఎవ్వరూ పనిచ్చేవారు కాదు. అమ్మ అక్కకి చిన్నపాటి సహాయమైనా చేయాలని ఇంట్లో పేపర్ కవర్స్ చేస్తూ షాపులకి ఇచ్చేవాడిని. నా పరిస్థితిని బట్టి ఈ పేపర్ కవర్లు ఎంచుకున్నాను. ఎందుకంటే నాకు కూడా నీలాగే ఒక్క అవకాశం కూడా లేని పరిస్థితి. అమ్మ అక్క తప్పించి
ఆప్యాయంగా పలకరించే మనిషి లేని సమయంలో ఒక అదృష్టం నాకు ఎదురైంది. ఇటువైపు కూడా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు ఏంటి? నెమ్మదిగా జాగ్రత్త. చుట్టూ చూశాను, అటు ఎవరు లేరు, ఇటు ఎవరు లేరు, లేపేవారు ఎవరు లేరు అనుకున్నాను. సమయానికి మీరు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఎందుకు వచ్చారు? మా అమ్మకి మా అక్కకి ఏదో నా పాటి చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాను. కంపెనీ వరకు ఆ క్యారెట్ తీసుకెళ్దామని బయలుదేరాను. సర్లేండి, నేను మీ ఇంటి దాకా తీసుకెళ్తాను. నా స్టిక్ పక్కన పెట్టి నా చెయ్యి మీ భుజం మీద పెట్టినప్పుడే మీ గురించి నాకు అర్థమైంది. మీరు చాలా మంచోళ్ళని. ఈ క్యారేజు, ఈ స్టిక్ నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తాగా. అదిగా మా అమ్మ వెళ్ళిపోతుంది. మీరు బయలుదేరండి, మా అమ్మతో పాటు నేను వెళ్తాను. అమ్మా! ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరా? మా ఇల్లు ఇది. మీరు సేల్స్ మ్యానా? సేల్స్ మ్యాన్నే. డిక్షనరీలు, జనరల్ పుస్తకాలు అవే అమ్ముతూ ఉంటాను. చూడండి, మీకు ఉపయోగపడతాయేమో. ఈ బుక్స్ నాకెందుకులేండి. మీ దగ్గర రీఛార్జ్ సర్వీస్ ఉండదా? మా అమ్మకి కాల్ చేద్దాం అంటే బ్యాలెన్స్ అయిపోయింది. రీఛార్జ్ కోసం షాప్కి వెళ్దాం అంటే చాలా దూరం. ఆ సర్వీస్ అయితే లేదు, కానీ నా ఫోన్ ఉందిగా, కాల్ చేసుకోండి. హలో. అమ్మా, దీపు చెప్పు. ఏ ఇంకా రాలేదు? ఇంకా పని అవ్వలేదమ్మా, వస్తాను. ఈ మొబైల్ ఎక్కడిది? ఇదిగో మా ఫ్రెండ్. నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారా? సరేలే, త్వరగా వచ్చేస్తాను. నువ్వు ఇంట్లో ఉండు, కంగారు పడుకో. సరే అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. రండి, మా ఇంటికి రండి. ఇంకా సేల్ చేయడం చాలా బుక్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా వస్తాం. ఈసారి మీరు తప్పకుండా రావాలి మా ఇంటికి. సరే, ఓకేనా? సరే 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 సరే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు ఏమవుద్దండి, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇప్పుడే వద్దమ్మా, వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ బెదరు, టైం పాడు లేదా? వెళ్ళవయ్యా, వెళ్ళు. హలో, ఎవరు? ఆ రోజు మొబైల్ మాట్లాడడానికి ఫోన్ ఇచ్చారు కదా, అదే దీపునండి. హో, మీ పేరు దీపువా? నా పేరు అభిరామ్ అండి. నిజంగా మీ పేరు చాలా బాగుంది. నా నెంబర్ మీకెలా తెలిసింది? అదేనండి, మొన్న మీరు మొబైల్ ఇచ్చారు కదా, అప్పుడు మీ నంబర్ సేవ్ చేసుకున్నాను.
ఓహో యా యా అవును కదా. మొన్న మీరు డైరీలు చూపించారు కదా, నేను అది కొనాలనుకుంటున్నాను. ఈరోజు వస్తారా మీరు? చాలా లాంగ్ వచ్చేసానండి. రేపు మీ ఏరియాలోనే నా డ్యూటీ ఉంటుంది. రేపు రావచ్చు. అవునా, సరే రేపు వస్తారు కదా మీరు? ఓకే దీపు, రేపు వస్తాను. దీపు దీపు ఓ మీరా, అభిరామ్, రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. డైరీ తీసుకుంటానన్నారుగా, అందుకే మర్చిపోకుండా వచ్చా. దీపు గారు, మీకోసం సూపర్ డైరీ తీసుకొచ్చాను. అవునా? మీ ఇంటి దగ్గర వాతావరణం చాలా బాగుంది. మిమ్మల్ని నిలబట్టే మాట్లాడేస్తున్నాను. రండి, ఇంట్లోకి రండి. అమ్మా అమ్మా, ఆ రోజు పడిపోతే లేపాడు కదమ్మా, ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడమ్మా. అవునా? నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అలా సంతోషంగా ఉండడమే మాకు కావాలి దీపు. భోంచేసేద్దాం చేసేద్దాం, నడవండి. నీరు దొరకని ఎడారిలో నీరు దొరికినట్టు అభిరామ్ రాకతో నేనే కాదు, అమ్మ అక్క ఇద్దరు నాతో పాటు చాలా సంతోషించారు. శ్రీనివాస్ నా ఫ్రెండ్ రా, నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఆగాగు, రమేష్ నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఓహో, నీకు కూడా ఫ్రెండ్ దొరికడా? వెళ్ళు. ఆంటీ నా ఫ్రెండ్ ఆంటీ. అంకుల్ నా ఫ్రెండ్. ఒరే నా ఫ్రెండ్ రా. ఓ వెరీ నైస్. నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఫ్రెండ్ దొరికాడు. నమస్తే అమ్మా. నమస్తే. రోజంతా నీ గురించి చెప్తానే ఉంటాడమ్మా. నేను చూశాను కదా, చాలా సంతోషంగా ఉంది. నీ పేరు వింటే చాలు తన మొహంలో చాలా ఆనందం వచ్చేస్తుంది. మా దీపుకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. దీపు, హే దీపు, దీపు. అభిరామ్ రా లోపలికి రా. రా, అక్కడే ఉండిపోయామే, రా లోపలికి. దీపు, నీకు అర్జెంట్ చాలా విషయాలు చెప్పాలి. రా రా, అక్కడ కూర్చుందా. దా జార్ జార్. నేను వర్క్ అయిపోగానే మా టీం అంతా కలిసి యారడ్ బీచ్కి వెళ్ళాం. అవునా? సూపర్గా ఎంజాయ్ చేసాం. నాకు నువ్వే గుర్తొచ్చావు తెలుసా. బాగా ఎంజాయ్ చేసావు కదా, అది చాలు నాకు. ఏమైంది? ఏం అలా ఉన్నావు? ఏం లేదు, అవన్నీ తిరగాలంటే లక్ ఉండాలి కదా. దీపు, ఇది పట్టుకో. దీపు, దీపు ఉండు. అభి అభి,
దీపు చూడు బీచ్ అంతా చూడు నేను పట్టుకున్నానులే. ఎంత బాగుందో, నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మో, ఈ స్టిక్స్ లేకపోయినా 2 అడుగులు వేయగలనేమో కానీ నువ్వు లేకపోతే అస్సలు ముందుకు వెళ్ళలేను. ఆ, జాగ్రత్త పడిపోతావు. ఇన్నాళ్ళు అమ్మ అక్కయ్య నా ప్రపంచం అనుకున్నాను. ఆ ప్రపంచంలోకి అభి నెమ్మదిగా వచ్చేసాడు. అభిరామ్, ఆ దూరంగా ఉన్నది షిప్పే కదా? అవును దీపు. హలో సార్ చెప్పండి. న్యూ ప్రోడక్ట్స్ వచ్చాయి, దే ఆర్ అమేజింగ్. ఆఫీస్కి వచ్చి వాటిని తీసుకొని నువ్వు సేల్ చేయాలి. సార్ ఇప్పుడా? ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాం. రేపు జాయిన్ అవుతాను సార్ డ్యూటీ. లేదు, రేపు కాదు, ఈ రోజే వాటిని సేల్ చేయాలి. సార్ ప్లీజ్ సార్. ఈ రోజు కానీ రాకపోతే ఎక్స్ట్రా పేమెంటే కాదు, ఈ రోజు శాలరీ కూడా కట్ సార్ చేస్తారు. ఎక్స్ట్రా పేమెంట్ వద్దు, కావాలంటే ఈరోజు శాలరీ కూడా కట్ చేసేయండి. పోనీ ఈరోజు డ్యూటీకి వెళ్ళిపోవాల్సింది కదా, శాలరీ కూడా కట్ చేసేస్తా అంటున్నారు. దొరక టైం దొరికిందని నేను తీసుకొచ్చాను. నీ హ్యాపీనెస్ కంటే నా శాలరీ ఇంపార్టెంట్ కాదురా. అభిరామ్, నేను చాలా లక్కీరా. పొగడతలొద్దు. దీపు, నువ్వు బట్టలు తీసుకుంటున్నావు క్రిస్మస్కి అంతే. నాకొద్దు. దీపు, తీసుకుంటున్నావా లేదా? నాకొద్దన్నానా? ఓసారి అబ్రామ్కి ఫోన్ చేయమ్మా నువ్వు. సరేనమ్మా. అమ్మా కాల్ చేశారు రమ్మని. అబ్రామ్ వచ్చామ్మా. దీపు పండక్కి బట్టలు తీసుకోమంటే తీసుకోవడం లేదు, ఓసారి చెప్పమ్మా నువ్వు. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా విండమ్మా, నువ్వు చెప్తే వింటాడు. కొంచెం చెప్పు. అమ్మా మీరు కంగారు పడకండి, వాడి చేత నేను సెలెక్ట్ చేస్తాను. దీపు ఇక్కడ కూర్చున్నావా? ఏంటి అమ్మాయిలు బట్టలు తీస్తూ వద్దంటున్నావంట? నేనేం సంపాదిస్తున్నాను అభి? అమ్మ అక్క వాళ్ళ సంపాదనతోనే కదా. ఇంకా బట్టలు కూడానా? పండగనే కదా, సెలెక్ట్ చేయి. ఏం బాగుంది? వద్దభి. మాట్లాడకుండా సెలెక్ట్ చేయి. ఏం బాగుంది? ఇది ఓకే. ఏం ఒప్పుకున్నాడా? తిను. తీసుకో. ఎప్పుడు నా కోసం దిగులుపడే అమ్మ అక్క కూడా పూర్తిగా నా కోసం దిగులుపడ్డం మానేశారు. ఏ బంధం లేని మాకు అభి ఒక ఆత్మీయ బంధం అయిపోయాడు.
ఏం అలా మాట్లాడుతున్నావు? కొంచెం ఒంట్లో బాగాలేదురా, అందుకే పడుకున్నాను. అవునా, రానా చూడడానికి మీ ఇంటికి? వద్దులే, నేను మన మర్చెడి దగ్గరికి వస్తాను, అక్కడ కలుద్దాం. దీపు ఎవరు? ఓ అభియేనా? అక్క, అబ్బికి జ్వరం అంట, ఇప్పుడు కొంచెం తగ్గిందంట. ఏమీ తినలేకపోతున్నాడు. అవునా? ఆ, దీపు, నువ్వు ఫోన్లో మాట్లాడితే విన్నాను. అభికి ఇవ్వు, జ్వరం కదా, ఇది తింటే నోటికి బాగుంటుంది. సరే అమ్మా. మర్చిపోకుండా తినమని చెప్పు. అభి, జ్వరం తగ్గిందా? కొంచెం ఉన్నది, నువ్వు రమ్మన్నావుగా, అందుకే ఒప్పుకు తెచ్చుకుని వచ్చా. అభి, నీకు జ్వరం కదా, అమ్మా ఇది నీకోసమే చేసింది, తీసుకో. జ్వరం వచ్చినప్పుడు నోరు బాగోదు కదా, ఇది తిను, నోటికి చాలా బాగుంటుంది, తిను. తిను. అభి, నిన్ను చూడడానికి మీ ఇంటికి వద్దాం అనుకున్నా, కానీ మీ ఇల్లు నాకు తెలియదుగా, మీ ఇల్లు నాకు చూడాలని ఉంది. దీపు, అక్కడ ఆట పట్టించే వాళ్ళు చాలా ఎక్కువ, నేను ఇలా చూస్తే వాళ్ళు వెటకారం చేస్తారా, నేను తట్టుకోలేను. నేనంటే ఎంత అభిమాన అభి నీకు? సంతోషం అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, నీ మాటలో నీ అభిమానం చూస్తుంటే సంతోషం అంటే ఇలా ఉంటుందని నాకు అర్థమైంది. సరే దీపు, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. పోయిందే. నువ్వు కావాలనే ఓడిపోయావు కదా. నువ్వు గెలవగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యో చూడు, ఆ హ్యాపీనెస్ చూద్దామని. గేమ్లోనే కాదు, ఇంక దేంట్లో కూడా నువ్వు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు అలా చేయకు. సరేనబ్బా, ఇంకెప్పుడు అలా చేయను, ఓకే? అభిరామ్, నా జీవితంలో ముందుకెళ్ళడానికి నువ్వు నాకు చాలా భరోసా ఇస్తున్నావు. ఆ సంతోషం చాలు, ఇంతకన్నా నాకే సంతోషం ఇంకా అవసరం లేదు. దీపు, దీపు, ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ ఊరు వెళ్ళాలి. వచ్చేసరికి 6 రోజులు పడుతుంది. నువ్వు జాగ్రత్త, ఇప్పుడే వెళ్ళాలి. ఏమైంది అభిరామ్? నేను వెళ్తాను. ఇప్పుడేంటి వీడియో కాల్ చేస్తున్నాడు? హలో అభి, చెప్పు దీపు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. నిన్ను చూడాలని వీడియో కాల్ చేస్తే కట్ చేస్తున్నావు. సిగ్నల్ లేదు, అందుకే వీడియో కాల్ అవ్వలేదు. దీపు, నీకు నేను తర్వాత వీడియో కాల్ చేస్తాను, సరేనా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? అభి, బాగానే ఉన్నావా? నీ మాటల్లో చాలా బాధ కనిపిస్తుంది అభి. దీపు, మళ్ళీ కాల్ చేస్తాను. సరే, ఉంటాను. అభి,
ఎప్పుడు వస్తావురా? నాన్న దీపు, దీపు, అభి వచ్చిండు. నిన్ను డ్యామ దగ్గరికి రమ్మన్నాడు. అభి, ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. దీపు బాగున్నాను. నిన్ను చూసి వారం రోజులు అవుతుంది. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? ఏం లేదు దీపు, అంత బాగానే ఉంది. ఏం లేదు. ఏదో ఉంది, చెప్పు అభి. బాగానే ఉన్నాను రా, ఏం లేదు. అభి, ఏమైందో చెప్పు. నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు, నాకు అర్థమవుతుంది. మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఫోన్ చేశానా, నీ వాయిస్లో నాకు బాగా తెలిసింది. అసలు ఏమైంది? ఇప్పటికి కూడా నువ్వు చాలా బాధగా ఉన్నావు. నువ్వు ఏమైంది? ఏం లేదు, నిజంగా ఏం లేదు, బాగానే ఉన్నాను. ఏమైందో చెప్పు, నాకు చాలా కంగారుగా ఉంది. నీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను దీపు, కానీ ఇప్పుడు చెప్పలేను. దయచేసి నాకేం అడగద్దు. నీ సమస్య ఏంటో నాతో చెప్పకూడదా? ఇంట్లో పెద్ద సమస్య వచ్చి పడిందిరా. నేనేదో పెద్ద ఉద్ధరించేస్తానని నన్ను ఈ ఊరికి పంపించారు, కానీ నా వల్ల ఏం కావట్లేదు. అర్జెంటుగా 15 లక్షలు కావాలి. నన్ను చూసి ఎవరిస్తారు? ఇక్కడికి వెళ్ళి అవమానిస్తున్నారు. ఒకరున్నారు, ఒకరు ఇస్తానన్నారు, కానీ 3 రోజులు గడువు అడిగారు. ఈ 3 రోజుల్లో 15 లక్షలు దొరికితే నాకు ఈ గండం గట్టెక్కినట్టే. ఈ 3 రోజుల్లో నాకు 15 లక్షలు ఇచ్చినాడు ఎవడు? తట్టుకోలేకపోతున్నాను రా దీపు, చాలా టెన్షన్గా ఉందిరా. డబ్బు అనేసరికి ఎవరు ముందుకు రారు. మేనేజర్ గారిని అడిగితే ఎంత అవమానించాడు తెలుసా దీపు, తట్టుకోలేకపోతున్నాను. నిన్ను ఎట్కరించడానికి ఆడికే అర్హత ఉందిరా? నువ్వేం కంగారు పడుకో, నిన్నెవరు ఎగతాళి చేసినా నేను తట్టుకోలేను. అమ్మ అక్క పెళ్లి కోసం ఇల్లు అమ్మేసింది. ఓ 15 లక్షల దాకా ఉంటాయి. నువ్వు 3 రోజుల్లో ఇచ్చేస్తానంటే ఆ 15 లక్షలు నేను ఇస్తాను. దీపు అసలేం వద్దురా, నేను మేనేజ్ చేసుకుంటా. వద్దు, నువ్వు తీసుకోపోతే నా మీద ఒట్టే. దీపు ఏంట్రా? సరే సరే తీసుకుంటాలే. అది చాలా థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. ఇక నువ్వు బాధపడకూడదు. పద వెళ్దాం. ఏంటి దీపు ఇంకా రాలేదు? అభి కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే మీరు తట్టుకోలేరు. అందుకే మీకు చెప్పకుండానే నేనే సహాయం చేస్తున్నా. దీపు వచ్చావా? అభి ఎందుకురా కంగారు పడుతున్నావు? ఇదిగో
తీసుకో తీసుకో దీపు చాలా పెద్ద సమస్య తీరిపోతుందిరా. చాలా థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్ దీప్. డబ్బులు ఇవ్వాలి కదా, బండి మీద వెళ్ళు, జాగ్రత్త. దిగిన వెంటనే ఫోన్ చేయి. కంగారు పడకు, మెల్లగా డ్రైవ్ చేయి. ఓకేనా? సరే దీపు, బయలుదేరుతాను. అభిరామ్, 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 అభి, అభి, ఇక్కడున్నావేంటి? పిలుస్తున్నా పలకట్లేదు, ఊర్లోకి వచ్చి కూడా కనిపించట్లేదు. అభిరామ్, అవునరా, ఊర్లోకే వచ్చాను. నీకు చెప్పాలా? ఊర్లోకి వస్తే నేను నీకు చెప్పాలారా? అభిరామ్, ఏం అలా మాట్లాడుతున్నావు? నా పేరు అభిరామ్ కాదు, వరుణ్. చూడు, నీకు తెలిసిన అభిరామ్ వేరు, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ వరుణ్ వేరు. నువ్వు అడిగిన ప్రతి అడ్డమైన క్వశ్చన్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? ఎవడరా నువ్వు? నీకెందుకురా నేను ఆశ చేయాలి? 3 రోజుల తర్వాత అమౌంట్ ఇస్తా అన్నావు కదా, సైలెంట్గా ఇంట్లో పెట్టేద్దాం అనుకున్నాను. డబ్బు తెచ్చావా? నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా? ఎప్పుడు ఇచ్చావరా? అదేంటి డబ్బు ఇవ్వలేదంటున్నావు ఏంటి? నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టు నీకు నాకు తప్పితే ఇంకెవ్వరికి తెలీదు. నువ్వు నాకు ఇచ్చినట్టు మీ అమ్మకి, అక్కకి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరికి చెప్పినా నమ్మరు. పోరా కుంటోడా. జోక్ చేస్తున్నావు కదా అవి. నీతో నాకు జోక్స్ ఏంట్రా? దీపు, చెప్పాను కదా, ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇన్ని క్వశ్చన్లు నాకు ఎక్కువ. అభిరామ్, నా మీద ఫ్రెండ్షిప్ లేదా? నీతో నాకు ఫ్రెండ్షిప్. నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? పోరా. నాతో 2 అడుగులు నార్మల్గా నల్లేవు, నీతో నన్ను ఫ్రెండ్షిప్ చేయమంటావేంటి? అలా మాట్లాడకురా, గుండె ఆగిపోతుంది. చూడు దీపు, నువ్వు చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ కరిపే రకమైతే నేను కాదు. ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఫ్రెండ్షిప్ ఏంటి? అందులో ఏం దొరుకుతుందా నీకు? చెప్పరా, చెప్పు. నా మీద ఫ్రెండ్షిప్ లేదా? అభిమానం కూడా లేదా? నీ మీద ఫ్రెండ్షిప్ లేదు, అభిమానం లేదు చెప్తే అర్థం చేసుకోవేంట్రా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే అర్థం కదా? అదంతా నటనరా. ఇంతకాలం నటించావా? ఫ్రెండ్షిప్ చేయలేదా? చెప్పి. అంతా నటనేరా, ఎన్నిసార్లు చెప్పాలి? మొత్తం నటనే. నువ్వు నిజంగా నటించచ్చురా, కానీ నేను నిజంగా నమ్మాను కదరా. గుండె పగిలిపోతుందిరా, బాధగా ఉందిరా.
తట్టుకోలేకపోతుందంట. ఒక్కసారి ముందెలా ఉన్నా అలా మాట్లాడరా ప్లీజ్ రా, ప్రాణం పోతున్నట్టుందిరా. ఎన్నిసార్లు చీకొట్టినా ఎలవా నువ్వు? ఆడదానిలో ఏడుస్తున్నావు? ఒరే బాబు, నీ మీద నా ఫ్రెండ్షిప్ లేదురా. చెప్తే అర్థం కాదా? అర్థం కాదా? చూడు, ఇక్కడి నుంచి నువ్వు నా ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ లాంటివి ఏం పెట్టుకోవద్దు. అయినా నీకు ఇచ్చిన నెంబర్ ఇప్పుడు నా దగ్గర లేదు, ఎప్పుడో పడేసాం. స్నేహితుడిని కాదంటున్నావు, సరే డబ్బు కూడా ఇవ్వలేదంటున్నావు. ఇంతలా మోసం చేస్తావు ఆపి. మోసం చూసానా? తప్పు చూసానా? నేను చెప్పాల్సింది చెప్పాను. మోసపోవడం నీ తప్పురా, నా తెలగవుతుంది తప్పు. చెప్పు, నా తెలగవుతుంది తప్పు. నాకు డబ్బు కావాలి. అయ్యా బాబు అని ఎవరైనా నడిపిస్తాడా? కానీ నీకేం కావాలి? ఫ్రెండ్షిప్, ప్రేమగా మాట్లాడే ఫ్రెండ్షిప్. నేను గమనించాను, అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను, అందుకే అభిమానంగా ఉన్నాను. నా పని అయిపోయింది, తప్పుకున్నాను. ఇందులో తప్పేముందిరా? అయినా నీలాంటి కుంటోడితే ఎవడరా ఫ్రెండ్షిప్ చేస్తాడు? చెప్పు. నా కాళ్ళు చేతులు అంగవైకల్యం రా అన్నాళ్ళు. ఇప్పుడు నా మనసు కూడా అంగవైకల్యం అయిపోయింది. నా మనసుకు తగిన అంగవైకల్యాన్ని ఇంకెలా రా చూపిస్తాను అందరికి? అభి, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అభి, నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదురా, నువ్వు ఉంటే చాలురా, నీ ఫ్రెండ్షిప్ ఉంటే చాలురా. నువ్వు లేకపోతే నేను ఉండలేనురా, అందుకే ఎంత దిగజారుతున్నాను రా. ప్లీజ్ రా, నన్ను వదలకురా. ఒకసారి చెప్తే అర్థం కదా? కుక్క ఎందుకు అంత పెడతావు? అభి, అభి ప్లీజ్. నీకు విషయం తెలుసా? నేను ఈరోజు మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇంక నీ జీవితంలో నువ్వు నాకు కనిపించవద్దు, నేను నీకు కనిపించను. నీ దిక్కునోడితో చెప్పుకో. అభి, నా గుండెల మీద కొట్టావు కదరా, ఇప్పుడు పూర్తిగా అవుట్ అయిపోయా. మేరీ, అమ్మా, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని పిల్లలు వెళ్ళిపోయారా? ఒరే, అక్క పిల్ల ఆగిపోయిందిరా. అమ్మా, ఎందుకమ్మా వాడిని అలా కంగారు పెడతావు? డబ్బులు కనిపించలేదురా, పిల్ల ఆగిపోయింది. అమ్మా, అక్క, ఆ బీరువాలో 15 లక్షలు నేనే తీసానమ్మా. అమ్మా, అమ్మా, ఎంత పని చేశారా నువ్వు? అమ్మా, అభి 3 రోజుల్లో ఇచ్చేస్తాడు అన్నాడు అమ్మా. ఇప్పుడు అడిగితే ఎవరు నువ్వని అడుగుతున్నాడు. అయ్యో, మోసపోయానమ్మా. నేనెవరో తెలియదు అంటున్నాడక్క, నేను డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడక్క. 15 లక్షలు మాయం చేసావు కదరా, అవి ఇల్లమ్మిన డబ్బు. అది మీ అక్క పిల్ల ఎలా చేద్దాం అనుకుంటున్నావురా? అమ్మా, వాడు మోసపోయాడమ్మా, వాడికి ఏం తెలుసమ్మా? ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. అక్క, దారుణ్ణి నీ పిల్ల అయిపోతుంది అనుకోలేదక్క. నన్ను క్షమించక్క.
అమ్మా అక్క మీరు ఆడకండి, మీరు ఏడిస్తే నేను చూడలేను. ఏడదు అమ్మా, అక్క నువ్వు అసలు ఆడద్దు అక్క, నేను చూడలేను అసలు. ఒరే నువ్వు నాకు రూపాయి ఇవ్వకపోయినా నా గుండెల్లో పెట్టి నేను చూసుకున్నాను రా. అక్క పెళ్ళి ఎంతో ఘనంగా చెయ్యాలనుకున్నాను రా, నువ్వు ఇలాంటి పని చేసావు నువ్వు. మౌనం తప్ప ఇంకే సమాధానం లేదమ్మా నా దగ్గర. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, మిమ్మల్ని ఎలా పోషించాలి నేను? ఇప్పుడు ఏం చెయ్యాలరా నేను? ఇంక నేను తట్టుకోలేను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో నువ్వు. వాడికి ఏం తెలుసమ్మా? వాడు మోసపోయాడమ్మా, వాడు మోసపోయాడు, వాడికి ఏమీ తెలీదు. వాడు ఎక్కడికి వెళ్తాడమ్మా? వాడు మోసపోయాడమ్మా. నువ్వు నా ఎదురుగా ఉండడానికి వీలు లేదురా, వెళ్ళిపో. వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో, వెళ్ళిపో చెప్పు, వెళ్ళిపో అమ్మా, అమ్మా, వెళ్ళిపో, వెళ్ళిపో, నువ్వు నా కళ్ళ ముందు కనిపించుకెళ్ళు. దీపు, దీపు పోరా, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇంట్లో నుంచి. వెళ్ళొద్దనమ్మా. వెళ్ళని, వాడికి తెలుస్తుంది వాడికి. అమ్మ వెళ్ళొద్దనమ్మా. దీపు అమ్మా నేను బతకూడదు, బతకూడదు. బతకూడదు, బతకూడదు. అవును కదా, నా నుంచి ఏది ఆశించకుండా ఎన్ని కష్టాలు పడి నన్ను పెంచింది. ఈ ఏడాది పరిచయంలో నేను మోసపోయానని బాధ తట్టుకోలేక చచ్చిపోతే 25 ఏళ్ళు నన్ను పెంచింది. నేను లేకపోతే అమ్మ ఇంకెంత బాధపడుతుంది. నా గుండెల్లో బాధ లెక్క చేయకుండా అమ్మ అక్క కోసం బతుకుతాను. నువ్వు చేసిన ఘనకార్యానికి మీ అమ్మ అక్క ఊరు విడిచి వెళ్ళిపోయారు. అమ్మ అక్క వెళ్ళిపోయారని చెప్తుంటే వినబడట్లేదా? ఇంకా ఇక్కడ నిల్చున్నావు? చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో నాకేం తెలుసు. ఎక్కడున్నారో తెలుసుకోవడానికి వచ్చాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ బతుకులు నాశనం చేయడానికేమో. ఒక క్షణం కూడా మా కళ్ళ ముందు కనిపించుకో, వెళ్ళి ఇక్కడి నుంచి. గొప్ప పని చేసాలే, పల్లికి మానాడు, వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు. కుంటోడువని జాలి చూపితే బాగా బుద్ధి చెప్పేవారు. ఇక్కడ ఎవరు కొంప కోల్చడానికి వచ్చావు? వెళ్ళి వెళ్ళి, తిగ్గు లేకుండా మళ్ళీ ఎలా వచ్చాడో చూడు. కాలు బాగుంటే ఇంకెంత రెచ్చిపోనో. మళ్ళీ ఈ వీధికొస్తే బాగోదు. ఏ మొహం పెట్టుకుని వచ్చాడు? ఎలా ఇక్కడి నుంచి. చూడవే, సిగ్గు లజ్జా ఉండాలి కదా. ఏ మొహం పెట్టుకొని వచ్చాడో. వాడికేం సిగ్గుంటది? తల్లి కూతుళ్ళు ఇంత కష్టపడి పెంచితే ఊరొదిలి పారిపోయేలా చేశాడు. దరిద్రుడు, దరిద్రుడు. ఇలాంటి ముఖం చూస్తేనే పాపం. ఏం తెలియని నంగనాచల మొహం చూడు ఎలా పెట్టాడు. మొహం మీద దూసియాలి. నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ దొరికాడు. ఇలా చూస్తే ఎగతాలు చేస్తారా? నేను తట్టుకోలేను. అమ్మా అక్క ఎక్కడున్నారు మీరు? అసలు నాకు చాలా బాధగా ఉంది. మీతో చాలా చెప్పుకోవాలని ఉంది. మీరు చూస్తే కనిపించట్లేదు. ఆ అభిగాడు చేసిన పనికి మిమ్మల్ని దూరం చేసుకున్నానమ్మా. నీ దృష్టిలోనే కాదమ్మా, ఊరందరి ముందు నీ తప్పుడు వ్యక్తినైపోయానమ్మా.
పూర్తిగా నా బతుకు చీకటైపోయింది. అమ్మ అక్కకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. వాళ్ళు నాకు కాల్ చేసినా బ్యాలెన్స్ లేక ఇన్కమింగ్ కాల్ కూడా రాని పరిస్థితి. వాళ్ళ కోసం సుందర్ నగర్లో ప్రతి గ్రామం వెతికాను. వీళ్ళని ఎక్కడైనా మీరు చూసారా? చూడలేదు చూడలేదు. చూడలేదు చూడలేదు. నా ఊపిరి పోనీయకుండా వాళ్ళ కోసం ఎంత ఎదురు చూశానో. జీసస్, అమ్మ అక్క ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు జీసస్. తిన్నారా, ఏదైనా ఇంట్లో ఉన్నారా అన్నది కూడా తెలియట్లేదు జీసస్. అలా జాడ చూపించు జీసస్. జీవితంలో నాకు ఇంకేం అక్కర్లేదు జీసస్. అలా జాడ చూపించు చాలు. పలకరించే మనిషి లేక వీధిని పడ్డాను. గుప్పెడు మంచినీళ్ళు కూడా నోచుకోలేకపోయాను. ఎన్నాళ్ళమ్మా మన ఊరు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు ఉంటామమ్మా? అక్కడ తమ్ముడు ఎలాగున్నాడో ఏమో. ఇంక తట్టుకోలేను మేరీ. దీపు ఎలాగున్నాడో ఏంటో, మన ఊరు వెళ్ళిపోదాం. అలాగేనమ్మా. ఆకలేస్తున్నా, నోరు విడిచి ఎవరికైనా అడుగుదాం అన్న ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అమ్మా, ఈ అన్నం ఎందుకు తింటున్నానంటే అలసిన నా శరీరానికి ఊరటనివ్వడానికి. అప్పుడే కదా మీకు వెతకడానికి శక్తి వస్తుందని. అంతేగాని ఆకలికి తట్టుకోలేక కాదమ్మా.
తాగమ్మా అమ్మా, ఇంకొచ్చిన తాగమ్మా. ముందు దీపు ఎక్కడున్నాడో తెలుసుకుంటే బాగుంటుందమ్మా. ఎవరినైనా అడుగు, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో వాడు. వాడు ఎక్కడుంటాడో కనుక్కుంటానులేమ్మా, నేను తీసుకొస్తానులే. సరే, చూడాలని ఉందే వాడిని. ఎక్కడున్నాడో ఏంటో, ఎలా ఉన్నాడో ఏంటో. నలుగురు సరదాగా మాట్లాడాలని కోరుకునేవాడు వాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో. నేనే వాడిని పంపించేశానే. మోసపోయాడే వాడు, నేనే పంపించేశానే. అర్థం చేసుకోలేడు. దీపు, ఎక్కడున్నావు దీపు? నువ్వు ఏడకమ్మా, నేను కనుక్కుంటానులేమ్మా, నువ్వు బాధపడకమ్మా. పూర్తిగా అప్పుడే నా బతుకు ముగిసిపోయిందని అనుకున్న సమయంలో కుంటి, దీపు ఎక్కడున్నావేంట్రా? అదేంటి దీపు, ఇంత దారుణంగా అయిపోయావు? అదేం లేదులే. ఇక్కడున్నావేంటి? అమ్మ అక్క ఎక్కడున్నారో తెలియదు, అందుకే ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ వెతుకుతున్నాను. అదేంటి, మీ అమ్మ అక్క తిరిగి కాశీపట్నం వస్తారు కదా, నీకు తెలీదా దీపు? నిజమా? సరే, నేను వెళ్తాను. అక్క, అక్క, మీ జాన్ నాకు కనిపించింది. మీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఈ షాట్ ఓకే. కట్. ఏ బాబు, ఇక్కడ అనుకోడు, షూటింగ్ అవుతుంది, వెళ్ళండి. సరే సార్, అటువైపు వెళ్ళిపోతాను. హలో, ఈ షార్ట్ ఫిల్మ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒకటే బ్యాలెన్స్ అయ్యా. ఉంటా. హలో సారు, ఈ షార్ట్ ఫిల్మ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒకటే బ్యాలెన్స్ అయ్యా. చూస్తాను, శీఘ్రమా చూస్తాను. మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానయ్యా. సుబ్బు, చెప్పండి సార్. దొరికినారా? ఇంకా లేదు సార్, అర్జెంట్దే కావాలి. మరి డైరెక్టర్ అడుగుతున్నాడు. సింగర్లే కదా సార్? సింగర్ కాదా, డబ్బింగ్ ఆర్టిస్ట్. అవునా? అర్జెంట్ చూస్తాను సార్, చూస్తాను. నంబర్ పెట్టు త్వరగా. ఓకే. రాంబాబు, చెప్పండి సార్. దొరికినారా? ఎవరు లేరు సార్, చూస్తాను కదా. మరి కావాలి అర్జెంట్. మీకన్నా శీఘ్రమా చూడు. ఓకే. హలో సారు, సెట్ అయ్యారా? డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు సారు. మూవీకి చేసిన వాళ్ళు మన బడ్జెట్ సెట్ అవ్వరు కదా, అదిదే ప్రాబ్లమ్. మరి ఆలోచించి ఏదో చెప్పండి త్వరగా. ఓకే సార్. సార్, ఇందాకలా ఒక హ్యాండిక్యాప్ని చూశాను సార్. అతని వాయిస్లో ఏదో తెలియని ఎమోషనల్ ఉంది సార్. ఒకసారి అతన్ని వాయిస్ టెస్ట్ చేస్తే. సరే, తీసుకురా. సరే సార్. తోటలో ఉంటాను, తీసుకొచ్చే. నిన్ను మా సార్ పిలుస్తున్నారు.
రమ్మని. ఎవరు? నన్నా? నిన్నే ఒకసారి రమ్మంటున్నారు, రా. తనా స్నానం చేసి ఎన్ని రోజులు అయింది? మీరు పిలిస్తేనే నేను వచ్చాను. క్షమించండి, నేను వెళ్తాను. ఏ ఆగు, రా ఎలా వచ్చి కూర్చో. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? దీపు. మా వాడు చెప్పాడు నీ వాయిస్ బాగుంటుందని. నేను ఒక మాట చెప్తాను, దాన్ని ఒకసారి అను. ఒక మధ్యతరగతి వ్యక్తి తన మొదటి నెల జీతం తీసుకుంటాడు. అంతకుముందే అతనికి ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. అమ్మా, ఇదిగో అమ్మా ఈ నెల జీతం. ఈ నెలకు కావాల్సిన సరుకులన్నీ తీసుకురా అమ్మా. మన సమస్య అర్థమైందమ్మా. నా సమస్య కూడా అర్థం చేసుకోండి. నెమ్మదిగా అప్పులన్నీ తీర్చేస్తానమ్మా. వావ్, ఈ సీన్లో బాధని మేము కనిపించేలా చేసాం, కానీ నువ్వు గుండెల్లో ఉన్న బాధని కళ్ళకు కనిపించేలా చేసావు. సూపర్. రే, వేసుకోవడానికి టీ షర్ట్, ఫుడ్, అలాగే కొంచెం అడ్వాన్స్ ఇచ్చి పంపించు, ఓకేనా? మా వాళ్ళు వచ్చి స్టూడియోకి తీసుకొస్తారు. ఈ షార్ట్ ఫిల్మ్కి నువ్వే డబ్బింగ్ చెప్పబోతున్నావు, ఓకేనా? సరే సార్. సరే సరే. దీపు ఎలా ఉన్నావురా? ఈ క్షణం వరకు బాగాలేనక్క. ఆఖరి క్షణంలో ఉన్నవారికి ఊపిరి పోసినట్టు నువ్వు కనిపించడంతో పోతుందనుకున్న ప్రాణం తిరిగి వచ్చిందక్క. అమ్మ ఎలా ఉందక్క? నా జీవితం ఇలా అయిందని దిగులుతోని, నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసిందని దిగులుతోని అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది దీపు. నిన్నే కలవరిస్తుందిరా. నీకోసమే మళ్ళీ ఊరు తిరిగి వచ్చేసాంరా. దీపు, ఇంటికి రారా. ఇప్పుడు నేను రాలేనక్క. అమ్మకు నా మొహం చూపించలేనక్క. ఎన్నిసార్లు ఫోన్ చేశానక్క. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్. నా దురదృష్టం కొద్దీ నా ఫోన్ కూడా పోయిందక్క. అమ్మ కళ్ళల్లో చూసి మాట్లాడేంత ధైర్యం నాకు లేదక్క. నన్ను నా పరిస్థితిని చూసి ఎగతాలు చేసేవాళ్ళే తప్ప జాలిపడేవారు ఒక్కడో లేరక్క. ఆప్యాయత కోసం, ఒక చల్లని మాట మాట్లాడేవారి కోసం అలమటించే ప్రాణినక్క నేను. ఆ సమయంలో మంచి స్నేహం దొరికిందనే సంతోషంతో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోయాను. బోయవాడి చేతిలో గాయపడిన పక్షినయ్యాను. నేను గాయపడమే కాకుండా నిన్ను అమ్మని ఈ పరిస్థితికి తీసుకొచ్చానక్క. ఉండడానికి నీడ, తిండి పెట్టే స్తోమతలో ఉంటే చాలక్క ఈ అవుటివాడి జీవితానికి. దీపు, ఇంటికి రారా దీపు. ఇప్పుడు రానక్క. అమ్మ పంపేసిందిగా. ఒక సంతోషమైన మాటతో తిరిగి వస్తాను. ఇంటికి రారా దీపు. నేను రానక్క. అక్క, అమ్మ నన్ను గుర్తు చేసుకుంటుందా? నా మీద పూర్తిగా కోపం పోయిందా? ఇంటికి రారా. ఇప్పుడు నేను రానక్క, తర్వాత వస్తాను. సరే, నేను వెళ్తున్నాను రా. సరే.
దీపు, లోపల కనిపిస్తుంది కదా అదే మైక్. నువ్వు వెళ్ళు, నేను ఎక్కడే ఉంటాను. సరే సార్. దీపు, నీకు అక్కడ సీన్ డిస్ప్లే అవుతుంది, చూడొకసారి. ఓకే దీపు. హలో హలో సార్, చెప్పేమంటారా? స్టార్ట్. యా. ఓకే సార్. ఓకే దీపు. దీపు, అమ్మా అమ్మా దీపు వచ్చాడు. నాన్న దీపు, దీపు, నీ తల్లిని క్షమించరా. ఎదుటివారి కళ్ళల్లో కన్నీరు చూడలేను నేను. నా కళ్ళల్లో కన్నీరు మాత్రమే మిగిలిన సమయంలో మీరిద్దరూ నా దగ్గర లేరు. ఈ అవిటివాడి గుండె పగిలి పూర్తిగా అవిటివాడైపోయాడు. నా గుండెల్లో ఉన్న బాధంతా చెప్పుకుందాం అనుకున్నాను, కానీ మీరు అవకాశం ఇవ్వలేదు. ఆఖరికి ఆడుకునే పరిస్థితికి దిగజారిపోయానమ్మా. చెప్పకు నాన్న, నేను భరించలేను. మోసపోయానమ్మా. వాడు మోసం చేస్తే నువ్వేం చేస్తావురా? ఊరుకోరా. అమ్మా, అక్క, నాకు డబ్బు సంపాదించే మార్గం తెలిసింది. యూట్యూబర్స్ నాకు షార్ట్ ఫిల్మ్లో డబ్బుని చెప్పే అవకాశం ఇచ్చారు. డాక్యుమెంటరీస్ కూడా. ఇప్పటి వరకు మీరు నన్ను ఎలా చూసుకున్నారో ఇక మీదట మిమ్మల్ని అలాగే చూసుకుంటా. నీ నుండి వచ్చే డబ్బు మాకు, నువ్వే కావాలి మాకు. నందిని, నీ మొహం నాకు చూడాలనిపించదా? ఒక్కసారి చూపించు నందిని. రా, నీతో మాట్లాడాలి. దీపు, వేరే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా డబ్బింగ్ కోసం అడిగారు. నేను నిన్నే సజెస్ట్ చేశాను. డాక్యుమెంటరీ వాళ్ళకు కూడా నీ పేరు నేను సజెస్ట్ చేశాను. వాళ్ళు వచ్చి నిన్ను కలుస్తారు. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్ దీపు. డైరెక్టర్ సార్, నేను రెడీ. డైలాగ్ పేపర్. పోరా. కొంటాడా? డేట్ చెప్పండి. ఈ నెల 19వ తారీఖున ఓకే సార్? ఆ డేట్ ఓకే. రామానగరం అనే ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. ఆ రైతుకి 4 కుమార్తెలు ఉండేవారు. అక్క పెళ్ళి సెట్ అయింది. నాకే దొరకడం లేదు దీపు. అంత బిజీ అయిపోతున్నావు నువ్వు. సార్, నేనెంత బిజీ అయినా మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. దీపు, ప్రతి మనసులో తెలియని మరో మనసు ఉంటాడు. ఆ మనిషిని మనం తెలుసుకోగలిగితే నీలాగే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. జీవితమే లేదనుకున్న నీకు ఇంత గొప్ప జీవితం వస్తుందని నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు.
ఇది ఎవరికో నిదర్శనం అంతే. దీపు, నేను రేపు బెంగళూరు వెళ్ళిపోతున్నాను. రేపటి నుంచి అక్కడే షూటింగ్. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు. రేపే సార్. దీపు, నీతో నాకు ఒక్క సెల్ఫీ కూడా లేదు. సెల్ఫీ ఇస్తావా? ఇప్పుడు చెప్పు హరి, నాకన్నా నువ్వు దేంట్లో తక్కువ? దిక్కులన్నీ మూసుకుపోయాయి. నా మీద నాకే అసం వేసి గుండె పగిలి ఏడ్చాను. నాకు మిగిలింది అంతులేని బాధ మాత్రమే. ఆ బాధే నా కంఠంలో ఉండి నేను బతకాలని మలుపు తిప్పింది. అలా చాలా థ్యాంక్స్ అన్నా. నా జీవితంలో ఈ క్షణం నుంచి మలుపు జరిగేదన్నా.